చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వాలు పాకిస్తానీల గురించి జల్లెడ పడుతున్నాయి. చాలా మందిని అటారీ వాఘా బోర్డు ద్వారా వారి స్వదేశానికి పంపించేస్తున్నారు అధికారులు. మరి సీమా హైదర్ సంగతేంటి? ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సీమా హైదర్ ను కూడా సొంత దేశానికి పంపించేస్తారా? లెట్స్ వాచ్. దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులకు భారత ప్రభుత్వం వీసాలు నిలిపేసింది. ఇప్పటికే అమల్లో ఉన్న వీసాలను రద్దు చేసింది. ఏప్రిల్ 27 నుంచి అన్ని వీసాలు రద్దు కానున్నాయి. గడువు ముగిసేలోగా వారంతా భారత్ను వీడి వెళ్లిపోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే పాక్ జాతీయురాలు సీమా హైదర్ ను కూడా భారత్ నుంచి బహిష్కరిస్తానంటూ వార్తలు వస్తున్నాయి. సీమా హైదర్ మాత్రం తనకు పాక్ వెళ్లే ఉద్దేశం లేదని, ఇక్కడే ఉండేందుకు అనుమతించాలని ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లను కోరింది. ఒకప్పుడు తాను పాకిస్తానీ సిటిజన్ అయినప్పటికీ ఇప్పుడు భారత్ కోడలేనని, దయచేసి తనను ఆ దేశానికి పంపొద్దని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 2023లో తన ప్రియుడు సచిన్ మీనాను వివాహం చేసుకున్నప్పుడే తాను హిందూ మతాన్ని స్వీకరించాలని తెలిపింది. సీమా హైదర్ భారత పౌరుని వివాహం చేసుకుని